అందరికీ నమస్తే అండి. ఈ రోజు వీడియోలో మెడ నొప్పి ఉన్న వాళ్ళు లేదా సర్వైకల్ పెయిన్ ఉన్న వాళ్ళు హెల్మెట్ వాడొచ్చా లేదని చెప్తాను. ఈ డౌట్ చాలా మందికి ఉన్నట్టుంది. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంతమంది ట్రాఫిక్ పోలీసులు ఎవరైనా పట్టుకున్నా కూడా సార్ నాకు మెడ నొప్పి ఉంది హెల్మెట్ వాడకూడదని కొంతమంది చెప్తున్నారంట. నీకు అక్కర్లేదు కదా హెల్మెట్, నీకు అక్కర్లేదు కదా, నీ హెల్మెట్ తో నీకు పని లేదు, వేరే వాళ్ళకి ఇస్తాను. హెల్మెట్ లేని వాళ్ళు ఎవరైనా రండి బాబు, హెల్మెట్ లేని వాళ్ళు ఎవరైనా రండి, ఎవరికైనా హెల్మెట్ కావాలా? సో దీని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మెడ నొప్పులు చాలా రకాలు ఉంటాయండి. అది కండరాల నొప్పులు కానివ్వండి, డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ. సో చిన్న చిన్న కండరాల నొప్పులు అనుకోండి 1-2 రోజులు తగ్గిపోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్మెట్ వాడచ్చు. లేదా మీకు డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే చిన్న బరువు ఏదైనా పడగానే వెంటనే పెయిన్ రావడం, విపరీతమైన చేయి లాగడం కానీ ఇలాంటి రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి హెల్మెట్ వాడితే కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి. కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు తాత్కాలికంగా కొంచెం డిస్కంఫర్ట్ ఉన్నా, మెడలో ఇబ్బంది ఉన్నా కానీ హెల్మెట్ వాడడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే హెల్మెట్ వాడడం వల్ల ఏదైనా యాక్సిడెంట్స్ కానివ్వండి, లేదంటే ఇంజురీస్ జరిగినప్పుడు హెడ్ కి సివియర్ గా ఇంజూర్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది. మీ బ్రెయిన్ కానివ్వండి, లేదంటే సర్వైకల్ పార్ట్ కూడా చాలా వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి మీకు మీ కుటుంబానికి హెల్మెట్ వాడడం చాలా ఇంపార్టెంట్. సార్ మరి హెల్మెట్ వాడుతుంటే నొప్పి వస్తుంది కదా, మరి ఏం చేయాలని కొంతమంది అడగొచ్చు. సో నేను దానికి ఏం చెప్తానంటే ISI మార్క్ ఉన్న హెల్మెట్స్ లో లో వెయిట్ అంటే బరువు తక్కువ ఉన్న హెల్మెట్స్ కూడా చాలా వచ్చినాయండి. సో వాటిని మీరు తీసుకుని వాడడానికి ట్రై చేయండి. సో పెద్ద ప్రాబ్లమేటిక్ ఏమి ఉండదు, ఈజీగా మీరు వెళ్ళి రావచ్చు. సో ఈసారి కనుక ట్రాఫిక్ పోలీస్ ఎవరైనా పట్టుకుంటే కనుక సార్ ప్రాబ్లం ఉంది హెల్మెట్ వాడకూడదని చెప్పకుండా ఖచ్చితంగా హెల్మెట్ వాడుకుని వాళ్ళకి మీకు అందరికీ హెల్ప్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ.